హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు మీరు కోటీశ్వరులు కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా మార్చుకోవాల్సిన చెడు అలవాట్లు ఇవే. ఖచ్చితంగా ఈ అలవాట్లు మార్చుకుంటే గనక త్వరితగతిన కోటీశ్వరులు అవడం ఖాయమని జ్యోతిష శాస్త్రం చెప్తున్నమాట. అయితే తులారాశి వారి జాతకులు మార్చుకోవాల్సిన ఆ చెడు అలవాట్లు ఏమిటో, కోటీశ్వరులు కావాలంటే మీరు పాటించవలసిన ఆ నియమాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వం, అనుకూలత, దౌత్య స్వభావానికి ప్రతీకగా ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు సంబంధాల పట్ల సానుకూలంగా ఉంటారు. ప్రేమ సామరస్యంతో ఉంటారు. తులారాశి వారు సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అయితే వీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వీయ వ్యక్తీకరణను స్వీకరించడమో, సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం లాంటి కొన్ని లక్షణాలు అలవర్చుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారు సహజ సిద్ధమైన సామాజిక నైపుణ్యాల కారణంగా స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. సహజ సామాజిక నైపుణ్యాలతో తులారాశి వారు వివిధ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. తులారాశి వారు మనోహరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇది వారిని ఇతరులకు ఆకర్షణీయంగా చూపిస్తుంది. వారి స్నేహపూర్వక, మర్యాదపూర్వక ప్రవర్తన కారణంగా ప్రజలు సహజంగానే ఈ రాశి జాతకుల వైపు త్వరితగతిన ఆకర్షితులవుతారు. తులారాశి వారి దౌత్య స్వభావం సంఘర్షణలను సులభంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సామాజిక వర్గాల్లో వీరి యొక్క విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఈ రాశి జాతకులు అతి యవ్వన ప్రాయంలోనే కెరియర్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ శత్రువుల ఆలోచనలు సైతం కూడా మట్టి కరిపిస్తూ ఉంటారు. తులారాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఉన్నతవంతంగా ఆలోచిస్తారు. ఈ రాశి చిహ్నానికి అనుగుణంగా ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మాత్రమే తగిన నిర్ణయాలు తెలుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు భగవంతుని స్వరూపమా అన్నట్లుగా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులు మార్చుకోవాల్సిన చెడు లక్షణాల విషయానికి వస్తే గనక ఇతరులను అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మంచితనాన్ని ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ఇది నటన అని ఎదుటి వారికి అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కువగా ఎదుటి వారిని వారి వైపు తిప్పుకునేందుకు, ఆకర్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు అందానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. నలుగురిలో నేనే బాగా కనిపించాలి, ఆకర్షణగా ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ తపనతో జీవితంలో పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఎదుగు బదుగు లేకుండా ఇక్కడే ఉన్నాను అనేటటువంటి అనుమానం కూడా ఈ రాశి జాతకులకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇతరులను పట్టించుకోకుండా మీ జీవితం లక్ష్యం దిశగా అడుగులు వేస్తే, ఇతరుల గురించి పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తే గనక తులారాశి వారి జాతకులు జీవితంలో ఎన్నో రకాల ఆటుపోట్ల నుంచి బయటపడవచ్చును. అలా కాకుండా ఎదుటి వారే ముఖ్యమో, ఎవరైనా సరే మమ్మల్ని గౌరవించాలి, ఎవరైనా మా మాట వినాలి, మా మాటకు ఎవరు ఎదురు చెప్పకూడదు, ఇలాంటి తత్వాలు జన్మతః తులారాశి వారి జాతకులకు ఉంటాయి. ఇదే ధోరణితో ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇతరులను మెప్పించాలి అనే కోరిక తులారాశి వారి జాతకుల యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పేస్తుంది. మీ సంబంధాల పట్ల తులారాశి వారి యొక్క ప్రేమ కొన్నిసార్లు సహా ఆధారిత ప్రవర్తనకు కూడా దారితీస్తుంది. మానసిక శ్రేయస్సు కోసం ఇతరులపై ఆధారపడే అవకాశం కూడా ఉంటుంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ యొక్క ధోరణి చాలా వరకు ఎదుటి వారికి వీరి పట్ల విసుగును తెప్పిస్తుంది. ఏదైనా ఒక వాగ్దానం
చేస్తే గనక నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. కానీ ఈ రాశి వారు ముందు మాట ఇచ్చేసి ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. తత్ఫలితంగా ఎదుటి వారికి వీరి మీద ఒక రకమైనటువంటి అపోహ వచ్చేస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎదుటి వారిని కొన్నిసార్లు అహంపూరితంగా మాట్లాడేస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రవర్తన ఎదుటి వారికి వీరి మీద చాలా కోపం తెప్పిస్తుంది. వీరే ఎదుటి వారిని తిడతారు. అలాగే వీరే కోపాన్ని ప్రదర్శిస్తారు, ఆవేశాన్ని కూడా ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు వీరి యొక్క ఆవేశం ఎదుటి వారిని చాలా వరకు కూడాను ఇబ్బందులకు గురి చేస్తుంది. వీరి యొక్క ఆవేశం ఎదుటి వారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. వీరికి నా అనేవారు తప్ప అందరూ కూడా శత్రువులు అయిపోతారు. వీరు మాట తీరు మార్చుకోకపోతే గనక చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశి జాతకులు ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీరి యొక్క భాగస్వాములతో ఎంతో ప్రేమగా ఉంటారు. అయినప్పటికీ కూడాను వారిని తగిన విధంగా గుర్తించారో, వారి యొక్క సలహాలు సూచనలు ఏ విషయంలో కూడా పాటించారో, వారికంటూ ఒక జీవితం ఉంటుంది అనే విషయము పూర్తిగా మర్చిపోతారు. కొన్నిసార్లు అయితే ఎలా ఉంటుందంటే గనక వారి సంపాదన కూడాను అస్సలు ఎందుకు పనికి రాదు అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. వీరితో ప్రేమలో ఉండడం అంటే ఎంత కష్టమో అనే భావన జీవిత భాగస్వామికి కలగచేస్తూ ఉంటారు. ఈ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే గనక తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా వైవాహిక జీవితంలో నష్టపోతారు. ప్రేమికులు అయితే గనక ఎన్నో రోజులు మీతో పాటు ఆ ప్రేమ జీవితంలో వారు ఉండలేరు. వారిని కట్టడి చేసినట్లుగా మీ యొక్క విధానం ఉంటుంది. మీ యొక్క ఇష్ట అయిష్టాలు వారిపై రుద్దే ప్రయత్నం చేస్తారు. వీటిని తప్పకుండా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా మార్చుకోగలిగితే గనక తులారాశి వారి జాతకులు ప్రేమ జీవితంలో నిజంగా సక్సెస్ అవుతారు. ఇక వ్యాపారాల విషయానికి వస్తే గనక త్వరితగతిన మాట ఇచ్చేసి భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్లిపోతూ ఉంటారు తులారాశి వారి జాతకులు. మీ యొక్క జీవితం మొత్తం కూడాను భాగస్వామ్య వ్యాపారం అస్సలు కలిసి రాదనే చెప్పాలి. ఎందుకంటే తలదించే మనస్తత్వం మీది కాదు. ఉద్యోగాలు కూడా చాలా తక్కువగా చేస్తూ ఉంటారు తులారాశి వారి జాతకులు. ఎందుకంటే వీరి యొక్క ధోరణి ఎలా ఉంటుందంటే గనక వీరి మాటే అన్ని విషయాల్లో నెగ్గాలి అనే మనస్తత్వం ఉంటుంది. ఎవరి కింద తల వంచే తత్వం తులారాశి వారి జాతకులది అస్సలు కాదు. కావున ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలే చేస్తారు. అయితే ఎదుటి వారికి సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు. వీరి యొక్క ఆలోచనే అయినా కూడాను కార్యరూపం దాల్చేలోపు ఎంతో మంది స్నేహితులు అయిపోతారు. వారి యొక్క మాటను మొహమాట పడి అస్సలు పక్కకి నెట్టేయలేక నలుగురితో కూడిన వ్యాపారం భాగస్వామ్యంతో మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు తులారాశి వారి జాతకులకు అస్సలు అచ్చిరావు. కావున భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే వెంటనే బయటికి వచ్చేయండి. ఇక తులారాశి వారి జాతకులు స్నేహితులు అయితే గనక వీళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. వీళ్ళకి మంచి స్నేహితులు ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ గ్రూపులతో ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడుతూనే ఉంటారు. ఎంతో ఓపెన్ గా నిజాయితీగా స్నేహంలో ఉంటారు తులారాశి వారు. ఎప్పుడూ మోసం అనేది చెయ్యరు. అలాగే వీళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారు. అదేవిధంగా బాగా వింటారు కూడా. ఈ రాశి వాళ్ళు గనక బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పకుండా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఏది ఏమైనా వీళ్ళు కాస్త స్వార్థంతో ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క మాటలు కనుక వినకపోతే ఖచ్చితంగా కోపానికి గురవుతారు. ఇక తులారాశి వారు తల్లి లేక తండ్రి అయితే గనక మీ పిల్లలకు ఖచ్చితంగా మీరు ఇండివిజువాలిటీ నేర్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయంలో వారి వెన్నంటే ఉండడం మంచిదే. కానీ వాళ్ళ యొక్క జీవితంలో వారు ముందుకు వెళ్లనివ్వకుండా మీరు అక్కడే ఆపివేసిన వారు అవుతారు. వారికంటూ కాస్త స్వతంత్రత ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. తోడు నీడగా ఉండాలి. కానీ జీవితం మొత్తం కూడా మీరే ఉంటే వారు ఏమీ నేర్చుకోలేరు. వారి ఎదుగుదలకు మీరు అడ్డం పడిన వారు అవుతారు. మీ ప్రేమను ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించండి. అలా కాకుండా గుడ్డిగా మొత్తం నేనే అన్నట్లుగా ప్రవర్తించవద్దు. వారు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకుని మసులుకునే క్రమశిక్షణ ఖచ్చితంగా నేర్పించాలి. తులారాశి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలను బాగా ప్రేమిస్తారు. అయితే అతి గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఇక ఏ విషయమైనా ముందు కోప్పడ్డము ఆ తర్వాత ఆలోచించడం తులారాశి వారి జాతకులకు జన్మతః వచ్చిన లక్షణాలు. ఇలా కాకుండా ముందు ఆలోచించండి, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఈ ఒక్క విషయంలో మార్పు చెందితే గనక కోపాన్ని అదుపులో పెట్టుకుంటే గనక తులారాశి వారి జాతకులకు జీవితం బ్రహ్మాండవంతంగా ముందుకు సాగిపోతుంది.
ఇక తులారాశి వారి జాతకులు కొన్నిసార్లు సొంత వారి కన్నా ఇతరుల కోసం పని చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చేస్తారు. కానీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఏమైనా కష్టం అంటే గనక చాలా వరకు కూడాను వీరి యొక్క ప్రవర్తన వారికి అనుకూలంగా ఉండదు. కావున ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సొంత వారి విషయాలు కూడా ఆలోచించండి. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ యొక్క సమయంలో బయట వారి యొక్క ఆలోచనల కంటే కూడాను కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ యొక్క చెడు లక్షణాలను అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక అంతా మంచి జరుగుతుంది. మీ యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.